పంతులు గారు, ఇది ఎక్కడ ఉంచండి. అలాగే అక్షతలు తీసుకురండి. రండి అన్నయ్య గారు. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయ్యి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపప్పని చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు విలేజ్ స్ట్రోక్, అలా నీళ్లు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో, పెద్దలు కూర్చుంటారు. కూర్చున్నానుగా. నేను ఓ ముసలోళ్ళ కూర్చో అయితే. ఏంటి బాబు, సెటిల్ అయిపోయా? కొంచెం మంచులు తెచ్చిపెట్టా. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా, ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడికి అలవాటే. బాబాయ్ గారు, స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్, తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా, నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళము నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. రండి సార్, కూర్చోండి. గానా భజన వాళ్ళని రమ్మని అడ్వాన్స్ ఇచ్చాను, వాళ్ళు ఇంకా రాలేదేంటి? నువ్వెప్పుడు ఇచ్చావు? ఇచ్చానులేరా. ఇదిగో రాజు, మీ మామగారు వచ్చే లోపు కొంచెం కామెడీ చేయవయ్యా, మేమంతా నవ్వుకుంటాం. నేను కామెడీయా? అదేనయ్యా, జోకర్లాగా గంతులు వేసుకుంటూ పాట పాడు. పాట నేను పాడతా. నువ్వు సామరంగా దేవపాడు. నోరు మీద నువ్వు పాడవయ్యా. నేను ఉత్తర పాడలేను, ఏదైనా యాక్షన్ చేస్తూ పాడమంటే పాడతాను. అలాగే. అరే ఆ హంటర్ అందుకుంటారా? అంట పట్టండి. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. ఆగవయ్యా, ఏడా పాట పాడమంటే ఇట్లా సోకులు ఇస్తున్నావు? చెప్పానుగా యాక్షన్ చేయకుండా పాడలేనని. అయితే ఇంకో పాట పాడు, కొట్టాలి నేను పాట. ఇంకో పాట అంటే పక్కన అమ్మాయి ఉండాలిగా. మన స్వప్నం ఉంది కదా. అదెట్టు కుదురుద్ది? స్వప్న పెళ్లి కూతురు, నేను ఒప్పుకోను. పెళ్లి అయ్యాక పడితే తప్పు కానీ పెళ్లికి ముందు పడితే తప్పు కదయ్యా. అయితే ఇదే తప్పులేదు. పాడుకో. తప్పులేదుగా. స్వప్న, అర్థం లేకుండా మాట్లాడకు, నేను చెప్పేది విను. నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడు చెప్తాను. విన్నానంటే విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం, మా ఇష్టం. ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును. కానీ మావయ్య గారు, నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు కాబట్టి మావయ్య. నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం, పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంతమందిని పిలిచి. అందుకే మావయ్య గారు, ఇంతమందిని పిలిచాం కాబట్టి ఈ శుభకార్యం కాస్త జరిగించి. నువ్వు మాట్లాడకు, అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా? నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడకు. సారీ బెదరు.
చలో. మీ మామ తుపాకీ పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. మహాజన్లారా, ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం. ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు 3వ సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు, ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు. ఆడవాళ్ళ రికమెండేషన్ తో ఆశీర్వదించి పంపించారు. ఇప్పుడు ఆ బంగారపు రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది. ఏయ్, అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానన్నయ్య. జాగ్రత్త, ఆ రంగాపురం వాళ్ళు గెలవటానికి వీలు. అలాగే. ఏమైందా రే ఆచార్య పిలవండిరా. ఏమైందా ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అంతమైనట్టుగా చెప్పు చావు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కాని, పురుడు ఖర్చు కాని, బారసాల ఖర్చు కాని ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందంట. ఎవరుగా? నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పారా?
ఇప్పుడు విజేత రాజుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుచున్నాం. ఎవరా? ఇన్నాళ్ళు ఈ రావు బహదూరికి ఒక అనామకుడు అల్లుడు అనుకున్నాను, కానీ ఒక గొప్ప వ్యక్తికి మావనైనందుకు గర్వపడుతున్నాను. 4 గోడల మధ్య నేను చేసిన తప్పుని నలుగురిలో దిద్దుకుంటాను. గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని. రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని, కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను. చిరంజీవి రాజుకి, చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి, దంపతుల్ని ఆశీర్వదించాలి. బావగారు పనిలో పని. మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేసేయండి. శుభలేఖల ఖర్చు తగ్గిపోద్ది. సిగ్గులేదు? మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా? వెళ్ళలే. మీ అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత పిలగాడివిరా? నీకు తిండి పెట్టాను, చదివించాను, పైకి తీసుకొచ్చాను. దేనికి? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావని. సంజయ్ను మర్చిపోతానని ఉత్తరం రాశానని చెప్పావు కదరా, మళ్ళీ మొదలుకొచ్చావేంట్రా? సంజయ్తో నేను జీవితాన్ని పంచుకున్నాను, ఆమెను మోసం చేయలేను, నన్ను వదిలేయండి. ఊరంతా శుభలేఖలు పంచేశాం. నువ్వు నా కూతురి మెళ్ళో తాళి కడుతున్నావు. కట్టనని ఎదురొచ్చావో నీ మెళ్ళో ఉరి తాడు నేను కడతాను.